సో మనం చాలా అందరికన్నా ముందుగా చెప్పే ప్రయత్నం చేశాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా నవీన్ యాదవ్కే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని మనం మొదటి నుంచి చెప్తూ వచ్చాం. సో దానికి తగ్గట్టుగానే జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్నే వరించింది. సో నిన్న సాయంత్రం మనకి మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది, మనకంటే మీడియాకి వచ్చింది. సో ఏఐసిసి ప్రెసిడెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ 2025 తెలంగాణ. ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే హ్యాస్ అప్రూవ్డ్ ద candidature of Sri Naveen Yadav as Congress party candidate for ensuring by-election to the Legislative Assembly of Telangana from 61 Jubilee Hills constituency for favor of publications కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ అని చెప్పి ఆయన రిలీజ్ చేసిన ఈ లేఖలో నవీన్ యాదవ్ యొక్క అభ్యర్థిత్వాన్ని, అంటే జూబ్లీ హిల్స్ క్యాండిడేట్గా నవీన్ యాదవ్ పేరుని అనౌన్స్ చేశారు అఫీషియల్గా. సో మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం అన్అఫీషియల్గా ఆయనే ఖచ్చితంగా టికెట్ రాబోతుంది, ఆయనే గెలవబోతున్నారు అని కూడా మనకి సర్వేలు చెప్తా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒకసారి నవీన్ యాదవ్ గురించి చూద్దాం. మనం పేరు వల్లాల నవీన్ యాదవ్, తండ్రి పేరు చిన శ్రీశైలం యాదవ్, పుట్టిన తేదీ 17/11/1983 ఆయన జన్మించారు. అంటే రేపు నెక్స్ట్ మంత్ ఆయన బర్త్డేకి ఆయన ఎమ్మెల్యేగా ఒకళ్ళు గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు. నెక్స్ట్ భార్య వర్ష యాదవ్, కుమారుడు అన్ష్ యాదవ్. విద్యార్హతలు బీఆర్ అంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. వృత్తి ఆర్కిటెక్ట్, స్థిరాస్తి వ్యవహారం, స్వస్థలం యూసఫ్గూడ హైదరాబాద్. సో ఈయన రాజకీయ అనుభవం ఏంటి అంటే 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయారు. సో ఫస్ట్ టైం ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఫస్ట్ ఆయన యూసఫ్గూడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున జూబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 అంటే దాదాపుగా 26% ఓట్లతో అక్కడ సెకండ్ ప్లేస్ ఉన్నారు. అసలు ఆ టైంలో గెలుస్తారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. ఇక 2023 నవంబర్ 15 అప్పటి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇది ఆయన బయోగ్రఫీ, తర్వాత ఆయన రాజకీయ అనుభవం. ఒక్కసారి మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్కు ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి మనం గమనిస్తే కనుక ప్రధానంగా దాదాపుగా 2009 నుంచి నియోజకవర్గంలో ఉన్నారు, యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. 2009 నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత చాలా ఎన్నికల్లో, అంటే కార్పొరేట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, వరుసగా నిలబడుతూనే ప్రజల మధ్య ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో కనపడుతూ యాక్టివ్గా ఉండటం చాలా ప్లస్ పాయింట్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారు కేవలం మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన సింపతి పైనే బేస్ అయి ఉన్నారు. కానీ నవీన్ యాదవ్ బేస్ అలా కాదు. ఆయన అప్పటి నుంచి దాదాపు 2009 నుంచి రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు. పైగా జూబ్లీహిల్స్ మొత్తం ఆయనకి కొట్టిన పిండి అనమాట. అంటే జూబ్లీహిల్స్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఉంది, ఎవరెవరు ఏంటి అనేది అన్నీ కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. సో దీంతో పాటుగా రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయట్లేదు. ఎంఐఎం యునానిమస్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. ఈ ఎంఐఎంలోనే నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు కార్పొరేటర్గా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక ఎంఐఎం తరపు నుంచి. సో 3 సార్లు ఎంఐఎంలో ఈయన పోటీ చేయడం బట్టి ఈయనకి ఎంఐఎం పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటుగా అత్యంత మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 1,70,000 ఓట్లు మనకి ముస్లిమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎంఐఎం పోటీ చేయకపోవటం, దాంతోపాటుగా ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా, ఎందుకంటే ఎంఐఎం నాయకులతో కావచ్చు, ఎంఐఎం కార్యకర్తలతో కావచ్చు నవీన్ యాదవ్కి సత్సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఆయన 2024లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజారుద్దీన్ ఆ పార్టీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ లోకల్గా చాలా బలమైన లీడర్గా, లోకల్గా యాక్టివ్గా కార్యకర్తలు ఉన్న లీడర్గా ఈయనకే గుర్తింపు ఉంది జూబ్లీహిల్స్ నుంచి. సో ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం,
ఇటు వీళ్ళ బలం రెండు కలిపి నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ప్లస్ చేసే అంశాలు కనపడుతున్నాయి ఈ రెండు కూడా. దాంతోపాటు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్నాడు, స్థానికుడు, యాదవ్ కమ్యూనిటీ పైన మంచి పట్టున్న వ్యక్తి, ముస్లిం కమ్యూనిటీ పైన మంచి పట్టున్న వ్యక్తి, అటు ఎంఐఎం ఓటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ ఓటర్లు సమానంగా ఓటర్లని పోలరైజ్ చేయగలిగిన వ్యక్తిగా నవీన్ యాదవ్ గుర్తింపు ఉంది. సో ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి ప్లస్ పాయింట్స్. వీటితో పాటు మరొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సహజంగా బై ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఫేవర్ ఉంటుంది. దట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత స్వింగ్లో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దీన్ని ఎలాగైనా గెలిపించుకోవాలి అని అధిష్టానం మొత్తం భావిస్తుంది. కాబట్టి అధికారంలో ఉంటాం ఈయనకి మరో ప్లస్ పాయింట్. ఇవన్నీ నవీన్ యాదవ్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్లు చూస్తే మనం ప్రతి మనిషి అన్నాక కొన్ని మైనస్లు ఉంటాయి, ఉండకుండా ఉండవు. సో ఇప్పుడు మైనస్లు చూస్తే వాంటెడ్గా చాలామంది నవీన్ యాదవ్ని టార్గెట్ చేశారు. అటు బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, కాంగ్రెస్లో కూడా కొంతమంది నవీన్ యాదవ్ని పర్సనల్గా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మొన్న ఈ ఓటర్ కార్డు పంపిణీది ఒకటి ఉంది కదా, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా చేయించారు. చేయించి నవీన్ యాదవ్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా కొన్ని మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ కుట్టు మిషన్లు, మరికొన్ని పంపిణీ చేశాడు, అది ఎలక్షన్ ప్రోటోకాల్ ఉల్లంఘించడం అవుద్ది అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. ఈ రెండింటితో పాటుగా వాళ్ళ తమ్ముడి భార్య ఒక లేఖ రాసింది, ఏఐసిసి మీనాక్షి నటరాజన్కి ఒక లేఖ రాసింది, ఒక ఫేక్ లేఖని కూడా పబ్లిసిటీ చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఈ రెండింటితో పాటు మరొక మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ నాన్న చిన శ్రీశైలం యాదవ్. ఈయన నవీన్ యాదవ్కి ఎంత ప్లస్సో అంత మైనస్ కూడా అవే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, తీసుకొస్తున్న కీలక అంశాలు ఏంటంటే ఈయన రౌడీ షీటర్. ఈయన గతంలో ఈయన పైన రౌడీ షీట్ ఉంది. ఆ రౌడీ షీటు ఇప్పటికి కూడా ఓపెన్ ఉంది. ఈయన చాలా నియోజకవర్గంలో చాలామందిని హై ఫైనాన్స్లో ఇచ్చి ఇబ్బంది పెడుతుంటాడు. పెద్ద ఫైనాన్సరు, ఈయన పెద్ద రౌడీ అని చెప్పి ఒక మాట నియోజకవర్గంలో ఉంది. సో ఇది చిన శ్రీశైలం మీద ఉన్న ఆ ఇమేజ్ కొంత నవీన్ యాదవ్ పైన కూడా పడుతుంది. సో దీంతో పాటుగా వీళ్ళు రౌడీలు, వీళ్ళు గుండాలు, వీళ్ళ దందాలు మొత్తం ఉంటాయి. ఈయన ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ దందాలు పెరిగిపోతే, రౌడీజం పెరిగిపోద్ది అని కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉందా, ఎంతవరకు అనేది పక్కన పెట్టి, ఎందుకంటే దాదాపుగా చిన శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీట్ ఓపెన్ దాదాపు 40 సంవత్సరాలు అయిందంట. ఇప్పటిది కాదు, అది కొత్తగా ఫ్రెష్గా రీసెంట్గా ఓపెన్ రౌడీ షీట్ కాదు, అది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఓపెన్ రౌడీ షీట్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షాలు. ఎంతకాలం గుర్తురాని నవీన్ శ్రీశైలం యాదవ్ రౌడీ షీట్ ఈరోజే గుర్తు వస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో ఎక్కడ ప్రచారం లేదు, ఎక్కడ లేదు. మరి అంటే టికెట్ వచ్చాక చేసే అదొక ప్రచారంగా కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ అంటే వీటిల్లో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది, కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్లస్లో ఎక్కువ కనపడుతున్నాయి మైనస్ కన్నా నవీన్ యాదవ్కి. సో కొంచెం అంటే కేక్ వాక్ అయ్యే పరిస్థితి లేదు. మొన్నటి వరకు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఓన్లీ ఇక్కడ అంత స్పష్టంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ కనపడుతున్నాయి. బీఆర్ఎస్ మనకి బీజేపీ నుంచి ఎవరు పెట్టినా పెద్దగా ప్రభావం చూపరు ఇక్కడ, ఎందుకంటే ఇందులో ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ, పైగా బీజేపీ అసలు యాక్టివ్గా లేదు. వాళ్ళ నియామకాలు ఇవన్నీ చూస్తే కూడా డల్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా ఈ పోటీ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కనపడతా ఉంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఓన్లీ సింపతి ఓట్లే నమ్ముకున్నారు. మాగంటి గోపీనాథ్ పైన గతంలో కూడా అంత మంచి పేరేమి లేదు. ఆయన కూడా చాలా దందాల కాటికి పాల్పడతాడు, బెదిరిస్తాడు, కొంచెం పొగరు ఎక్కువ అనే పేరు కూడా ఆయనకు ఉంది. సరే, చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, విమర్శించకూడదు, కాబట్టి ఆ అంశం మనం ఎక్కువ మాట్లాడదు. కానీ బీఆర్ఎస్ మాత్రం కేవలం గోపీనాథ్ సింపతి, దాంతోపాటుగా కాంగ్రెస్ వ్యతిరేకత ఓటుపైనే ప్రధానంగా నమ్ముకొని ఉంది. సో ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నిక. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని సర్వశక్తులు ఓడుతుంది కాంగ్రెస్ పార్టీ. సో కొంత కష్టపడితే, అంటే కేక్ వాక్ అయితే కాదు, కొంత కష్టపడితే నవీన్ యాదవ్కి ఈ ఎన్నికలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్తున్నారు లోకల్ ప్రజలందరూ కూడా.